నిత్య జీవ సన్నిధి అనే టీవీ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్నాలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యం ద్వారా అనుదినము దేవునిలో ఎదుగుచున్నారని చెప్పేసి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మీరు పంపిస్తున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ని కూడా దేవుని సన్నిధిలో పెట్టి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినపు దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ దినమున ప్రభువా ఈ రీతిగా మమ్మల్ని కూడా సిద్ధపరిచిన ఆయన ప్రభువా నీ వాక్యం అందించుటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనములు. ఏకీవించిన పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా తండ్రి. నీవే మాకు నీ యొక్క వాక్యమును బోధించి మమ్మలను ప్రభువా తండ్రి రాకడకు సిద్ధపరచండి. అనేకులను సిద్ధపరచు కృపానుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినంగా బ్రతిమాలు వేడుకుని పొందుకొంచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇది నా వాక్య ధ్యానాంశం కింద రక్షణ మహాసంకల్పము అనేటువంటి ఈ అంశమును గురించి మనము ధ్యానం చేసుకుందాము. దేవాతి దేవుడు మానవుని యొక్క రక్షణ నిమిత్తమైనటువంటి సంకల్పాన్ని ఎప్పుడు ఏ యొక్క సమయంలో ఆయన ఆలోచించారు. మరి అనేకులు దేవుడు ఎందుకు 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకంలోనికి వచ్చారు? అంతకుముందు అనేకమైనటువంటి జనములు లేరా? అంతకుముందు అనేకమైనటువంటి మనుషులు ఈ భూమి మీద ఉన్నారు కదా, వారి యొక్క రక్షణ నిమిత్తము దేవుడు ఎందుకు ముందుగా రాలేదు అనేటువంటి ప్రశ్నలు కూడా అడిగేటువంటి వారు ఉన్నారు. కనుక రక్షణ మహాసంకల్పము, ఇంగ్లీష్లో ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అనేటువంటి ఈ అంశము గురించి కొన్ని విషయములు మనం బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఆయన యొక్క రక్షణ గురించినటువంటి సంకల్పం ఏ రీతిగా ఉన్నదో వాక్యం ద్వారా మనము నేర్చుకుందాము. వాక్యం చదువుకుందాము. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుచున్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నారు ప్రభువైన యేసుక్రీస్తునందు. అనగా ఈ యొక్క సృష్టి అంతా కూడా సృజించబడలేదు, మరి దేవదూతలు కూడా సృజించబడలేదు. దేవుడు అనాది కాలంలోనే ఒక్కడై ఉన్నటువంటి త్రిత్వదేవుడు తన యొక్క హృదయములో ఆలోచించుకున్నారు. క్రీస్తు ద్వారా నేను వీరిని సంపాదించుకోవాలి, వీరిని రక్షించుకోవాలి, వీరి రక్షణ నిమిత్తము యేసు ప్రభు వారి భూలోకంలోనికి రావాలి అనేటువంటి ఆలోచన సంకల్పం అంతా కూడా అనాది కాలంలోనే, అనగా జగత్తు పునాది వేయబడక మునిపే, సృష్టి అనేటువంటిది ఇంకా కలగజేయబడక ముందే దేవుని యొక్క ఆలోచన మానవుల నిమిత్తము ఈ రీతిగా ఉన్నది. కనుక దేవుని యొక్క ఉద్దేశములు సరిగా ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క జ్ఞానమును సరియైన స్థితిలో మానవుడు అర్థం చేసుకోకుండా దేవుని ప్రేమను విస్మరిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ భూలోకంలోనికి ప్రభువైన యేసుక్రీస్తును సుమారు 2000 సంవత్సరాల క్రితం పంపించాలనుకుంటే దేవుడు సరి అయినటువంటి సమయంకు దేవుడు భూలోకంలోనికి ఆయన పంపించి ఉన్నారు. కానీ ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క సంకల్పం అంతా కూడా జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడి కార్యము నిమిత్తమైనటువంటి సంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నారు. అనగా ఈ రోజున నీవు నేను దేవునిలో ఉన్నామంటే, నీవు నేను కూడా దేవుని మార్గము నడుస్తున్నామంటే మన పట్ల ఆయన ప్రణాళిక జగత్తు పునాది వేయబడక ముందు నుంచే మన మీద ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఎంత గొప్ప ఆనందకరమైన విషయం అంటే, మానవులమైన మన పట్ల దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నటువంటి దేవుడిగా ఉన్నట్లయితే మనము ఆయన ఎంతగా ప్రేమించాలి, మనం ఆయన ఎంతగా ఆయన విషయంలో విధేయత చూపించాలి, ఆయన మాటలకు ఎంత కట్టుబడి ఉండాలి, ఆయన మాటలకు ఎంత విలువను మనం ఇవ్వాలో ఒకసారి వాక్యమును బట్టి దేవుని ప్రేమ, దేవుని ఉద్దేశం అనేటువంటివి మనకి తెలియపరచబడతా ఉన్నాయి. కనుక ఇంకొక మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్టయితే 1 పేతురు
మొదటి అధ్యాయము 20వ వచనము 21వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాక గురించి, ఆయన మొదటి రాక గురించి పేతురు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఎవరు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. త్రిత్వదేవుడు, అనాదిగా ఉన్నటువంటి దేవుడు, అల్ఫాయు ఒమేగయు కూడా నేనే, ఆదియును అంతమునై ఉన్నానని మానవులతో సెలవిచ్చినటువంటి దేవుడు ఏమంటున్నారు అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు వారు నియమింపబడ్డారు. ఎందుకు నియమింపబడ్డారు అంటే, మానవులను సృజించిన తరువాత వారు ఒకవేళ పాపంలో పడిపోయినట్లయితే వారి నిమిత్తము నేను ఈ భూలోకంలోనికి వెళ్ళి వారి నిమిత్తము నా ప్రాణమునైనా సరే అర్పించి వారిని మరి దేవుని ఎడల మరి భక్తిపరులుగా సమాధానపరులుగా చేసి సమాధాన స్థితిలో వారిని సరిచేస్తాను అనేటువంటి నియమం అనేటువంటిది జరిగిపోయింది. మరి మానవుల ఎడల దేవుడు ఒక మరి సంకల్పాన్ని ఉంచారు. ఈ రక్షణ సంకల్పాన్ని ఆయన ఎప్పుడో మరి మానవుడి ఎడల కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవునికి ప్రస్తుత కాల విషయంలో మాత్రమే కాదు కానీ మరి భవిష్యత్తులో జరిగే ప్రతి విషయంలో కూడా ఆయనకు తెలుసు కనుక మానవులకు ఇచ్చినటువంటి అతి అమూల్యమైనటువంటి లక్షణముల్లో, అతి అమూల్యమైన వరముల్లో స్వతంత్రత అనేటువంటి వరం ఉన్నది. అనగా వారు స్వతంత్రంగా దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవుడట మానవుల్ని కలగజేసినప్పుడు తన స్వరూపంలో కలగజేసుకునేటువంటి మాట కూడా మన వాక్యం చదువుతాం. ఆది కాండం కనుక తీసుకున్నట్లయితే మొదటి అధ్యాయము 26వ వచనం కనుక చూసుకున్నప్పుడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికను. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే దేవుడు మానవుని సృజించినప్పుడు తన స్వరూపమందు తన పోలిక అనగా దేవునిలో ఉన్నటువంటి ప్రేమ, న్యాయము, పరిశుద్ధత అనేటువంటి ఆయన దివ్య లక్షణములను మానవులకు కూడా ఇచ్చి ఉన్నారు. అలాగే మానవులకు అతి అమూల్యమైనటువంటి స్వతంత్రత అనగా వారికి వారుగా పనిచేసుకోగలిగే, వారికి వారిగా నిర్ణయము తీసుకోగలిగినటువంటి స్థితిలో వారికి ఆ స్వతంత్రతని ఇచ్చారు. మరి లోకంలో కనుక చూసుకున్నట్లయితే మరి దేవుడు అంటే దేవుడు ఇంకా లేరు అనేటువంటి అనేకమైనటువంటి దేవుడు లేడని చెప్పేటువంటి నాస్తికవాదులు కూడా ఉంటారు. కొంతమంది ఇంకా మరి వారు ఏ యొక్క తైకి చెందకుండా దేవుని మీద ద్వేషం కూడా పెట్టుకుంటూ ఉంటారు. మేము ఏ యొక్క మతంకు కానీ నాస్తికవాదానికి కానీ ఆస్తికవాదానికి కానీ కూడా సంబంధించిన వారము కామని చెప్పుకుని దేవుని మీద ఒకవేళ ఎవరైనా దేవుడు ఉన్నారని చెప్పినట్లయితే వారి మీద కూడా మరి తిరగబడేటువంటి వారు కూడా ఉంటారు. వారు ఏమంటారు అంటే, దేవుడే కనుక ఉండున్నట్లయితే ఈ యొక్క మరి భయంకరమైనటువంటి యుద్ధాలు కానీ, భయంకరమైనటువంటి పేదరికము కానీ, భయంకరమైన అవినీతి కానీ, హత్యలు కానీ, భయంకరమైన కీడంతా పాపమంతా జరుగుతుంది కదా, మరి దేవుడు ఉంటే ఇవన్నీ జరగవు కదా అనేటువంటి విషయాన్ని వారు అనుకుంటూ కూడా వారు స్వేచ్ఛగా స్వతంత్రంగా వారిని కలగజేసినటువంటి మరి స్వతంత్రుడైన దేవుణ్ణి స్వతంత్రంగా మరి విమర్శించగలిగేటువంటి స్థితిలో వారు ఉన్నారు. వారు స్వతంత్రంగా విమర్శించగలడమే చెప్తుంది దేవుడు ఉన్నాడని. స్వతంత్రుడైన దేవుడు ఉన్నాడు, నీకు ఆ లక్షణాన్ని ఇచ్చారు. ఆ లక్షణాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావంటే దాన్ని సరైన స్థితిలో ఉపయోగించుకోలేక దేవునికి లోబడక నీ ఇష్టానుసారంగా చేసుకుని నీవుగానే అనగా మానవుడే ఏం చేసుకుంటున్నాడు అంటే కీడు తెచ్చుకుంటూ ఉన్నాడు. తన యొక్క వ్రేలుతో తన కన్నును తానే పొడుచుకుంటూ ఉన్నాడు. మళ్ళీ ఆ నెపాన్నంతా కూడా ఎవరి మీద వేస్తూ ఉన్నారు అంటే మరి దేవుని మీద వేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఒకానొకప్పుడు ఆదాము గారు అంటారు, పాపం చేసినప్పుడు ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ వల్లనే నేను చెడిపోయాను అనేటువంటి నేరారోపణ కూడా దేవుడి మీద వేసేటువంటి అవిధేయత స్థితిలోనికి వెళ్ళిపోయి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఆ మహిమను కూడా మహిమ వస్త్రమును కూడా వారు పోగొట్టుకుంటారు.
గనుక దేవుడు మానవుల్ని కలగజేసినప్పుడు తన పోలికను చేస్తారు, పరిశుద్ధులుగా చేస్తారు. ఈ పరిశుద్ధులుగా మరి చేసినటువంటి మరి దేవుని కొరకు చేసుకున్నటువంటి ఈ యొక్క మానవులు ఏం చేస్తారు అంటే దేవుని మీదనే తిరుగుబాటు చేస్తారు. మరి ఈ తిరుగుబాటు అనేటువంటిది వీరు చేస్తారని ఎప్పుడో గ్రహించినటువంటి దేవుడు మరి స్వతంత్రత ఇవ్వకుండా మానవుల్ని కలగజేయకూడదు కనుక స్వతంత్రతను ఇచ్చారు. వారు స్వతంత్రతను మరి దుర్వినియోగపరుచుకున్నప్పుడు ఏం చేశారు అంటే క్రీస్తుని నియమించారు. ఈ యొక్క ఆలోచన అంతా కూడా, ఈ యొక్క క్రీస్తు నియమం కూడా నియమింపబడడం అనేటువంటిది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఒక ఆలోచన అనేటువంటిది, ఒక రక్షణ సంకల్పం అనేటువంటిది ఆయన కలిగి ఉన్నారు. అదే పేతురు పత్రికలోను, ఎఫెసీయులకు రాసిన పత్రికలోను కూడా మనం చూడగలుగుతాం. అయితే నియమింపబడెను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఈ యొక్క రక్షణ మహాసంకల్పంలో కనుక మనం చూసుకున్నట్లయితే కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడ్డారు. దీని గురించి గల్తీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట మనం చదువుకుందాము. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇంతవరకు కూడా మనము దేవుని యొక్క మరి మానవుల ఎడల ఉన్నటువంటి రక్షణ సంకల్పం అనేటువంటిది జగత్తు పునాది వేయబడక ముందే, అనగా అనాది కాలము అంటే భూమి సృష్టించబడలేదు, దేవదూతలు సృష్టించబడలేదు, మానవుడే సృష్టించబడినటువంటి ఆ కాలములో మరి దేవుడు ఉన్నటువంటి ఆ దేవుడు ఆలోచించి ఆయన ఆలోచనలో మరి క్రీస్తుని నియమించారు మానవుని యొక్క రక్షణ నిమిత్తము. అలాగే నా నిమిత్తము కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటును ఆయన కలిగి ఉన్నారు. ఈరోజు ఇంత ఏర్పాటును గురించినటువంటి విషయంలో దేవుడు మనకు బయలుపరిచినప్పుడు నీవు నేను ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నాం? ఆయన దూరముగా ఉంటున్నారనేమో, ఆయన మనకు దగ్గరగా వెళ్ళినటువంటి ఆలోచన కలిగి భయంకరమైనటువంటి లోక పాపములో పడి వ్యసనంలో పడిపోతున్న వారముగా ఉన్నట్లయితే దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ఎడల ఆయనకున్న ఉద్దేశములు, ఆయనకున్న తలంపులు అవి బహు విస్తారములు. అవి భూమికి ఆకాశములకు కూడా ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత వ్యత్యాసముగా ఉన్నాయి. గనుక దేవుడట మానవులకు ఇచ్చేటువంటి ఆయన ఉద్దేశ విషయంలోనూ ఆయన మహిమ విషయంలోనూ మానవులు ఏమాత్రం కూడా మరి అర్థం చేసుకోలేని వారిగా ఉంటున్నారు. గనుక ఈరోజున మన యొక్క జీవితంలో దేవుడు ఉద్దేశించిన ప్రతి ఉద్దేశం పట్ల కూడా మనం ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నాం? దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ దేవునికి అవిధేయమైనటువంటి జీవితం మనం కలిగి ఇంకనూ దేవునికి దూరస్తులుగా ఉన్నామేమో, ఒకసారి దేవుడు మనతో మాట్లాడుచుండగా మన హృదయములను సరిచేసుకుని మన హృదయములను త్రిప్పుకొని ఆయన వైపుకి వద్దాం. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, అనగా ఈ భూలోకంలో దేవుడు యేసుప్రభు వారిని పంపించవలసినటువంటి సమయం నిమిత్తము ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. ఆ ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలోనే దేవుడట ఆయన ఈ భూలోకమునకు పంపించి ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆయన స్త్రీయందు పుట్టి, మరి పౌలు గారు ప్రత్యేకముగా నొక్కి వక్కానిస్తున్నారు. దీని గురించి మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఆది కాండములో 3వ అధ్యాయము 15వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. అనాది కాలములో దేవుడు తన యొక్క దివ్య లక్ష్యములతో ఉన్నటువంటి దేవుడు మానవులను కలగజేసినప్పుడు కలిగేటువంటి ఆ యొక్క పాపం వల్ల వచ్చేటువంటి ప్రతి ఫలితమును బట్టి కూడా దేవుడు క్రీస్తుని నియమించి వారు పోగొట్టుకోబోతున్నటువంటి ఆ మహిమను, అనగా దేవుని సహవాసమును, ఆ పరిశుద్ధతను కూడా వారికి ఇవ్వడానికి, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి క్రీస్తుని నియమించిన తర్వాత దేవుడు దేవదూతలను కలగజేసి తర్వాత సృష్టిని కలగజేసి తర్వాత
మానవుణ్ణి కలగజేస్తారు. అయితే ఈ మానవుణ్ణి కలగజేసిన తర్వాత వారిని పాపంలో పడవేయడానికి మరి దేవుడు కలగజేసినటువంటి దేవదూతలు ఒకానొక ప్రధాన దేవదూత సైతానుగా మార్చబడి మానవులను పాపంలోనికి నెట్టివేసిన తర్వాత వారు ఆదాము అవ్వ కూడా వారు దేవునికి దూరస్తులుగా అయిపోతారు. మరి బాధపడుతున్నటువంటి పాపము చేసినటువంటి మరి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు చూచి వారికి ఒక రక్షణ వాగ్దానం ఇస్తారు. ఇదే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మొట్టమొదటి సువార్త. ఈ సువార్త దేవుడు వారికి ఎప్పుడో చెప్పారు. ఏమని అంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టెను, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. దేవుడు ఎప్పుడో చెప్పారు, నేను ఈ భూలోకములోనికి వచ్చి స్త్రీ ద్వారా జన్మించి నేను ఈ యొక్క పాపమునకు విరుగుడనేటువంటిది ఇస్తాను అనేటువంటి మాటను ఆ పాపము చేసినటువంటి ఆ స్త్రీకి ఎంతో ఓదార్పునిస్తూ ఉంది. మరి అవ చేసినటువంటి పాపం ద్వారా ఆ తినవద్దన్న పండును తినటం ద్వారా అవ ఏం చేసిందంటే మరి మానవులందరికీ కూడా పాపంను తీసుకుని వచ్చింది. ఆదాము దాన్ని అంగీకరించడం ద్వారా ఆదాము కూడా పాపం చేసిన వాడయ్యాడు. వారిరువురు కూడా ఇదివరకు ఎలా ఉండేవాళ్ళు అంటే దేవునితో చక్కటి సహవాసంలో ఉండేటువంటి వారు. దేవుని సహవాసంలో వారు ఎదుగుతూ ఉండేటువంటి వారు. చక్కగా వారు దేవుని యొక్క మాటలు వింటూ స్వరమును వింటూ దేవుని చూస్తూ కూడా మరి దేవుని స్వరూపంలో దేవుని పోలికగా సృష్టించబడి వారు దేవుని సహవాసంలో వర్ధిల్లుతూ వస్తున్నారు. వారి సహవాసాన్ని బట్టి కనుక మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. దేవుడట ఏదేను తోటలో ఆదాము అవ్వను పెట్టి ఆదాము అవ్వకు కావలసినటువంటి ప్రతిదాన్ని కూడా ముందుగానే దేవుడు సృజించారు. మానవులకు కావలసినటువంటి వాటిని దేవుడు ముందుగానే సృజించారు. దేవదూతలను సృజించారు, సృష్టిని సృజించారు, మానవులకు కావలసినటువంటి ప్రతి ఒక్క ఆహారం సృజించారు. మానవులకు ఏది అవసరమో దాన్ని దేవుడు సృజించారు. దేవుడు ఈ యొక్క దేవదూతలను సృష్టిని సృజించినటువంటి కారణం ఏంటంటే నరులకు అవి అవసరము కావాలనేటువంటి ఆలోచనతో వారిని సృజించడం అనేటువంటిది జరిగింది. అనగా దేవుడు నరులను సృజించుట అనేటువంటిదే ముఖ్యమైన విషయంగా పెట్టుకుని నరులతో సహవాసము చేయాలని చెప్పేసి, ఎందుకంటే మన స్వరూపంలో మన పోలికనేటువంటి మాటను ప్రభువు చెప్తూ కూడా దేవుని యొక్క స్వరూపంలో పోలికలో మానవులను తయారు చేసి వారితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఆలోచించారు. దేవుడు ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండంలో కూడా మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క మధ్యలో నేను నివాసం ఉంటాననేటువంటి ఆలోచన దేవుడే కలిగి ఉన్నారు. మానవులకు మరి దేవునితో సహవాసం చేయాలనేటువంటి ఆలోచనే లేదు ఆ ఇశ్రాయేలు ప్రజలకి. కానీ నేను మీ మధ్యన నివాసం ఉంటాను అనేటువంటి మాటను, ఆలోచనను కూడా, ఆసక్తిని కూడా దేవుడే ఎక్కువ కలిగి ఉన్నారు మానవుల కంటే. మనము దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఆశ కంటే దేవుడే మన దగ్గరికి రావాలనే ఆశ ఎక్కువ కలిగి ఉన్నారు. ఇది మానవులమైన మనము అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమను, ఆయన ఎంత ఆతృత కలిగి ఉన్నారో మన పట్ల, ఎంత ఆశ కలిగి ఉన్నారో మన పట్ల, ఆయన స్వరమును వినబడి చేయడానికి, ఆయన స్వరూపమును జీవించడానికి కూడా దేవుడు ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నారు. పాపము వల్ల అనేకమైనటువంటి దురవస్థలో పడిన మానవుణ్ణి దేవుడు లేపివేయడానికి దేవుడే ఈ యొక్క లోకమునకు దిగి వచ్చారు. వారు చేసిన అవిధేయతను బట్టి ఆదాము అవ్వకి కూడా శిక్ష వేయాలి. మరి మనము చేస్తున్న తప్పులను బట్టి, మనము చేస్తున్న పాపమును బట్టి శిక్ష మనకి రావాలి. కానీ ఆ శిక్షను దేవుడు కొట్టివేశారు. ఆ శిక్షను దేవుడు కొట్టివేసి క్రీస్తు ప్రభువు మీద ఆ శిక్షను ఆయన వేశారు. ప్రభువారు మరి ఆ యొక్క గత్సెమనే తోటలో, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవునట్లు మరి సహాయం చేయము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క గిన్నెను, శ్రమల గిన్నెను ఆయన అందుకుని మానవుల రక్షణార్థము తన యొక్క రక్తమును, పరిశుద్ధ రక్తమును ఆయన శిలువ మీద చిందించారు. అనగా మ్రాను మీద చిందించారు. మ్రాను వెనకాల దాక్కుని ఉన్నటువంటి పాపముతో
మరి నింపబడి ఉండి శిక్షకు పాత్రుడైనటువంటి ఆ మానవుని రక్షించుటకు నీవు మ్రాను వెనకాలకి వెళ్ళి సిగ్గుపడవద్దు, నీవు బయటికి రా అని చెప్పి ఆయన మీద తన శిక్షను వేసుకుని మ్రాను మీద వేలాడదీయబడ్డారు. మాను మీద వేలాడదీయబడినటువంటి మానవుడు మరి శాపగ్రస్తమైన వాడని ధర్మశాస్త్రంలో మోషే గారు చెప్పినట్లు ఆయన మన నిమిత్తము శాపగ్రస్తుడిగా అయ్యను. మన నిమిత్తము ఆయన తన యొక్క మరి శరీరమును నలగొట్టుకున్నారు. మన నిమిత్తము ఆయన శాపమయ్యారు, పాపమయ్యారు మన నిమిత్తము. ఎందుకంటే నా రక్షణ నిమిత్తము నీ పాపము నా పాపము తీర్చివేయబడాలి అంటే యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము చేత, కానీ మరి దేని వల్ల సాధ్యము కాదు. దానికి ఈ రోజున యేసు ప్రభు వారి యొక్క మరి ఆయన పరిశుద్ధ రక్తము నీవు నేను ఆశ్రయించాను. వాక్యం చదువుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. దేవుడు అనాది కాలంలోనే ఏర్పాటు చేసిన ఈ రక్షణ మహాసంకల్పము, రక్షణ మానవుని యొక్క రక్షణ ఉద్దేశము నీవు నేను కలిగి ఉండాలి అంటే నా పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచా. ప్రభువైన యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచి ఆయనను నీ సొంత రక్షకునిగా, ఆయనను నీ స్వీయ రక్షకునిగా నీవు అంగీకరించి నీ పాపములన్నీ ఆయన సన్నిధిలో ఒప్పివేసుకున్నప్పుడు దేవుడు నీకు నూతన మనస్సు అనుగ్రహించును. దేవుడు నీకు మారు మనస్సు అనుగ్రహించి దేవుని ఆత్మను అనేటువంటి ఆ వాగ్దానము దేవుడు నీకు నాకు కలగచేయను. అప్పుడు నీవు నేను రక్షించబడతాం. యేసు ప్రభువని నీ నోటితో మనం ఒప్పుకోవాలి. మన నోటితో ఒప్పుకొని మన హృదయంలో విశ్వసించినట్లయితే నీతి మనకు కలుగుతుంది, మనం రక్షించబడతాం. ఈ అమూల్యమైనటువంటి దైవ సహవాస పునరుద్ధరణను నీవు నేను గ్రహించాలి. ఒకవేళ గ్రహింపలేనట్లయితే భయంకరమైనటువంటి నరక శిక్షకు మనం పాత్రులుగా వెళ్ళవలసిన వారమై ఉన్నాము. గనుక రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు, మానవులందరూ కూడా ఏదో ఒక పాపంలో, ఏదో ఒక అవిధేయతలో, ఎంత పరిశుద్ధులని లోకంలో ఎంత పరిశుద్ధుడిగా జీవించినా ఏదో ఒక పాపంలో పడిపోతూ నరక శిక్షకు పాత్రులైపోతూ ఉన్నారు. వారి పాపము పోవాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుడిచ్చిన విమోచన మనం అర్థం చేసుకోవాలి. తర్వాత వర్షంలో కనుక మనం చూసుకున్నట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఈ లోకంలో ఎన్ని పుణ్యకార్యములు చేసినా మరి దేవుని నీతి స్టాండర్డ్కి, దేవుడు పెట్టేటువంటి ఆ పరిశుద్ధత స్థాయికి మానవుడు ఎప్పుడు కూడా చేరుకోలేడు. ఎన్ని పుణ్యకార్యములు చేసినా అది మానవులకు సహాయార్థమై చేయొచ్చు, కానీ ఆ చేసినటువంటి ఆ పుణ్యకార్యము మానవుని యొక్క రక్షణకు ఏ మాత్రం కూడా సరితో. ఆ రక్షణ కావాలి అంటే, ఆ పాపం పోవాలి అంటే ప్రభువైన దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మాత్రమే మనలో పాపముల నుండి శుద్ధి చేసి మనకు పరలోక రాజ్యం ఇవ్వగలుగుతుంది. కనుక మానవులు చేయవలసిన పని ఏంటంటే వారు చేసిన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువా ఇక మరెన్నడూ ఈ పాపము వైపుకు తిరగకుండా నేను ప్రయత్నం చేస్తానని మారు మనస్సు కలిగి ఆయన పరిశుద్ధ రక్తం ఆశ్రయించిన ప్రభువా నీ పరిశుద్ధ రక్తమే నన్ను శుద్ధిగా మారుస్తుంది. కనుక నాలో ఉన్న ప్రతి వ్యసనమును, ప్రతి పాపపు ఆలోచన తలంపులను కూడా శుద్ధి చేసి నాకు నిత్యజీవం నీవు నాయనా అని నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఆ యొక్క రక్షణను అనుగ్రహించును. కనుక 6వ అధ్యాయం 23లో కనుక చూసుకున్నట్లయితే, ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము. పాపం చేస్తే మరణకు వచ్చే శిక్ష ఏంటంటే మరణం, అనగా ఆదాము చనిపోవాలి, అవ్వ చనిపోవాలి. తర్వాత ఎందరైతే మానవులుగా ఈ భూలోకం మీద జీవించి ఉన్నారో మన వరకు చేసిన ప్రతి పాపమును బట్టి ఏ భేదము లేదని వాక్యం చెప్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా నరకమునకు పాత్రులే. మానవుని వెనకాలకి వెళ్ళి సిగ్గుపడిపోయినటువంటి పాపము ద్వారా సిగ్గుపడినటువంటి ఈ మానవులను దేవుడు ఏం చేశారు అంటే, మీరు ఇక పాపము వల్ల కోల్పోయినటువంటి ఆ మహిమను కోల్పోయి సిగ్గుపడిపోతున్నారు, మరి పాపము చేసి నరకంలోనికి వెళ్ళిపోతున్నారు. మీ నిమిత్తము నేను ఆ శిక్షను భరించి మీకు మహిమ వస్తున్న తన శరీరమును చీల్చి
మనకు పోగొట్టుకున్నటువంటి ఆ మహిమ వస్త్రములను దేవుడే మనకు ఇప్పుడు ఇస్తున్నారు. నీ నీతి కాదు కానీ నా నీతిని, నేను జీవించిన పరిశుద్ధ జీవితమును, ఆ నీతిని, ఆ ప్రయాసను, ఫలితమును కూడా నేను మీకు ఇస్తాను అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. గనుక పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని యొక్క ఆ కృపావరం, రక్షణ అనేటువంటి ఆ కృపావరము నిత్య నరకము నుండి నిన్ను తప్పించేటువంటి ఆ నిత్య పరలోక రాజ్యం అనే వరమును ప్రభువైన యేసుక్రీస్తునందు మాత్రము నీకు నిత్య జీవం. మనం ప్రభువునందు ఉన్నప్పుడు, ప్రభు మార్గంలో ఉన్నప్పుడు మనకు అది నిత్య జీవం. కనుక ఈ రక్షణ మహాసంకల్పము, ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్, ఫర్ ఆల్ హ్యూమన్స్, దేవుడట ఈ యొక్క ఆలోచన సంకల్పమును ప్రతి మానవుని పట్ల కూడా కలిగి ఉండి అనాదిలోనే జగత్తు పునాది వేయబడక ముందే దేవదూతలు సృజింపబడినప్పుడు, మానవుడు సృజింపబడినప్పుడు దేవుడు తత్వదేవుడిగా మరి తేజరులుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఆలోచన కలిగి నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటులోనికి నీకుగా నాకు నేనుగా కూడా ఆయన యొక్క మార్గంలోనికి రావాలి. దేవుడు ఎప్పుడు కూడా మానవుని ఆలోచనకు వ్యతిరేకముగా ఆయన ఎవరిని ఫోర్స్ చేయరు. కనుక మనముగా హృదయపూర్వకముగా అర్థం చేసుకుని, దేవుని ప్రేమను అర్థం చేసుకుని ఆయన యొద్దకు రావాలి. అప్పుడే మనకు నిత్య జీవం ఆయన ఇవ్వగలుగుతారు. కనుక ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరము కూడా దేవుని మార్గంలో స్థిరముగా ఉండే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు ప్రభువా. రక్షణ మహాసంకల్పము, ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అనేటువంటి అంశములో ప్రభువా కొద్ది మాటలు మేము ధ్యానించుకోవడానికి మీరు కృప చూపించారు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకునేటువంటి వాక్యం మేము ధ్యానించుకుని ఉన్నాం. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము ద్వారా మ్రాను వెనకాలకి వెళ్ళి తండ్రి, సిగ్గుపడినటువంటి పాపము ద్వారా మరణము తెచ్చుకున్న మహిమ వస్త్రమును కోల్పోయిన మానవుని మళ్ళీ మహిమ వస్త్రము నీ శరీరమును చీల్చి మహిమ వస్త్రములు ఇచ్చావు. నీ పరిశుద్ధ రక్తమును చిందించి ప్రభువా రక్షణ ఇచ్చావు. పాపమును తీసివేసిన ఆయన పరిశుద్ధతను, నీతిని కూడా మానవునికి ఆపాదించావు. ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి, నిన్ను విడిచి వేరొక మార్గము తట్టు తిరగకుండా మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ చల్లని రెక్కల చాటును భద్రపరిచి రెండవ మారు నీ వచ్చి రాకడకు మమ్మల్ని మేము సిద్ధం చేసుకుని అనేకులను సిద్ధం చేసుకునే కృప దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుని పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి నిత్య జీవన అనే టీవీ ప్రోగ్రాంను వీక్షిస్తున్న మా ప్రియ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మరణాలు తెలియజేసుకున్న మీ అందరికీ మరణాత.